ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. చూస్తూ చూస్తూ అసలు మన జర్నీ చాలా నెలలు అయిపోయిందండి. మనం ఆల్మోస్ట్ దేవి నవరాత్రులకు వచ్చేసాం. దేవి నవరాత్రుల్లో 9 రోజులు 9 పలహారాలు పెడతారు. నేను అసలు పలహారం భక్తురాలిని. నాకు పలహారాలు అంటేనే దేవుడి మీద కంటే కూడా పలహారం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో లెట్స్ టాక్ పలహారాలు. నేను రెగ్యులర్గా లలిత సహస్రనామం చదువుకుంటానండి. లలిత సహస్రనామంలో 99 నుంచి 108 శ్లోకాల మధ్యలో ఒక 6 రకాల అన్నాలు డిస్క్రైబ్ చేసి పెడతాయి. అమ్మవారికి బేసిక్గా ఏ అన్నం పెట్టినా కూడా చాలా ఇష్టం అంటారు. సో అవి ఏవేంటో మనం ఒకసారి చూసేద్దాం. మొదటి రోజు పాయసాన్నప్రియ, మొదటి నామం మనం తీసుకుంటుంది పాయసాన్నప్రియ. పాయసాన్నప్రియ అంటే పాయసం ఇష్టం అని. పాయసం మనం రకరకాలుగా చేసుకుంటాము. అలాగే మామూలుగా ఎప్పుడు చేసుకునే పాయసం చేసుకోవడం ఫన్ ఏముందండి. నేను మీకు మిల్క్మేడ్ అంటే అంటారు అంటే కండెన్స్డ్ మిల్క్తో పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. పాయసాన్నం చేయడానికి నేను ఒక 1/2 లీటర్ పాలు పోసానండి ఇందులో. సో పాలు కాగడానికి వచ్చాయండి. నేను ఒక పిరికెడంతా బియ్యం వేస్తున్నాను. పిరికెడు మీద కొంచెం, ఇంకెంతకన్నా ఎక్కువ వేయకండి, ఎందుకంటే నా బియ్యం అంతా నేను పాలల్లోనే ఉడకబెట్టబోతున్నాను. మరీ ఎక్కువ వేస్తే మళ్ళీ దీంట్లో ఇంకా పాలు నీళ్ళు వేయాల్సి వస్తుంది. అది కొంచెం చిక్కదనం తగ్గుతుంది, అందుకని ఇలాగే వదిలేద్దాం దీన్ని. సో మనం ఆ పాయసం ఉడికేసరికండి కొంచెం మన డ్రై ఫ్రూట్స్ అవి వేయించుకుందాం కొద్దిగా నెయ్యి వేసి. కొంచెం నెయ్యి ఎక్కువ వేసాను అనుకుంటున్నారా? కావాలని వేసానండి, ఎందుకంటే ఈ నెయ్యి కూడా నేను పాయసంలో వేయబోతున్నాను. నేను చెప్పాను కదా, ఏ పాయసానికైనా నెయ్యి ఫినిషింగ్ టచ్ అని. నెయ్యి వేస్తే దానికి వచ్చే టేస్టు, స్మెల్, దాని ఒకలాంటి షైన్ వస్తుంది. అది నాకు పాయసంలో అందంగా అనిపిస్తుంది. అందుకే కొంచెం కావాలనే కొద్దిగా ఎక్కువ నెయ్యి వేసాను. అవేమో కిస్మిస్. సో ఇవన్నీ వేగిపోయినాయి అండి. నేను పొయ్యి బంద్ చేస్తున్నాను. చెప్పాను కదండి, బియ్యం అంతా పాలు పీల్చేసుకుంటుందని. చాలా వరకు దగ్గర పడింది. అన్నం ఉడికిందా లేదో చూసుకున్నాం. చూడండి, మంచిగా ఉడికిపోయింది, ఇంకేం మిగలట్లేదు, మెత్తగా ఉడికిపోయింది. దీంట్లో ఇప్పుడు నేను ఇవాళ అందరూ చేసినట్టు బెల్లం పాయసం కాకుండా ఇవాళ మిల్క్మేడ్ వేసి పాయసం చేస్తున్నాను. సో ఇది మీరు ఇంకా బెటర్గా రావాలంటే నేను మామూలు మన రోజువారీ బియ్యం అంటే రోజువారీ బియ్యం వేసాను నేను. మీరు కావాలంటే దీన్ని ఇంకా బెటర్గా రావాలనుకుంటే మనకి చిట్టి ముత్యాల బియ్యంతో కానీ లేదా బాస్మతి బియ్యంతో కానీ చేసుకుంటే దాని ఓన్ ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుంది. ఇది ఎస్పెషల్లీ ఇట్లా మన మిల్క్మేడ్తో చేసుకున్నట్టు. ఇది ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్మేడ్ అండి. మిల్క్మేడ్ అనొచ్చు లేదా కండెన్స్డ్ మిల్క్, ఏ బ్రాండ్ అయినా సరే. మిల్క్మేడ్ అనేది లెస్లే బ్రాండ్, ఎనీ బ్రాండ్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే మనకి పాయసం రెడీ అయిపోతుంది. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, తీపి ఎక్కువ అవుతుంది. నాకైతే ఈ తీపి సరిపోద్ది అనిపిస్తుంది. సో దీంట్లో మనం ఇప్పుడు ఇందాక వేయించిన డ్రై ఫ్రూట్స్, కొద్దిగా ఇలాచి పొడి, ఇవన్నీ వేసి కలుపుకుంటే మన పాయసాన్నం రెడీ. చూసారా ఎంత చిక్కగా ఉందో. ఇది చాలా స్వీట్గా బాగుంటుంది. ఇది మామూలుగా పిల్లలు బెల్లం పాయసం తినని పిల్లలు కూడా ఇది తింటారు. సో ఇది ఒకసారి టేస్ట్ చేసి చూపిస్తాను. యమ్మీగా ఉందండి. మిల్క్మేడ్ టేస్ట్ దీన్ని ఎంతో ఎన్హాన్స్ చేస్తుంది. నాకు ఇది యాక్చువల్లీ పాయసం తిన్నట్లేదు, ఏదో రిచ్ రబడీ తిన్నట్టుంది. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఈటింగ్ రబడీ. తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పెట్టండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ అస్సలు మర్చిపోకండి. ఆ తర్వాత ప్లీజ్ అండి కామెంట్లు పెట్టండి.
ఐ వాంట్ టు నో వాట్స్ గోయింగ్ ఆన్ విత్, అంటే నా వీడియోస్ ఎలా ఉన్నాయని నాకు తెలుసుకోవడానికి ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, మీరు నిజంగా చేస్తున్నారా చేయట్లేదా, ఇవన్నీ తెలుసుకోవడానికి నాకు చాలా క్యూరియాసిటీ ఉంటుందండి. అందుకని ప్లీజ్ కమెంట్స్ పెట్టండి అండ్ ప్లీజ్ కరెస్పాండ్ విత్ మీ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. యువర్ అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ.